సనాతన ధర్మం ఆలయాలతో పరివేష్టితమై ఉంటుంది. ఆలయాలు, ఆగమాలు, ఆరాధనలు ఆర్షధర్మాన్ని నిరంతరం జీవన స్రవంతిలా పురోగతిని కలిగిస్తున్నాయి. ఆత్మను పరమాత్మతో లయం చేసేదే ఆలయం. ఒకప్పుడు మన ఆలయాలే సామాజిక చైతన్య కేంద్రాలుగా వర్ధిల్లేవి. సమష్టి జీవన సంవిధానానికి ఆలయమే ముఖ్య భూమిక పోషించేది. రాజ్యాలెవ్వరు ఏలినా, రాజులెవరైనా, చక్రవర్తులుగా ఎవరు సామ్రాజ్యాల్ని పరిపాలించినా అందరూ ఆలయ నిర్మాణాలపై దృష్టి సారించారు. ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు తమ కళాపోషణను చాటుకున్నారు. రాజులు గతించారు, రాజ్యాలు కనుమరుగయ్యాయి. కానీ వారి జీవితకాలం కృషిగా నిలిచే ఎన్నో ఆలయాలు నేటికీ సజీవ సాక్ష్యాలుగా మనల్ని పలకరిస్తున్నాయి. ఆ పరంపరలోనిదే ఒడిషా రాజధాని భువనేశ్వర్లో నెలకొన్న శ్రీ పరశురామేశ్వర ఆలయం. ఏడవ శతాబ్దం నుంచి 8వ శతాబ్దపు మధ్యకాలంలో నిర్మితమైంది శ్రీ పరశురామేశ్వర ఆలయం. 650 సంవత్సరంలో నాగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయాన్ని శైలోద్భవ కాలానికి చెందినదిగా చెబుతారు. కళింగ ఆలయ నిర్మాణ శైలి పరిపూర్ణంగా ప్రకటించే ఆలయమిది. భువనేశ్వర్లో అత్యధికంగా ఉన్న ఆలయాలన్నీ శివ సంబంధితమైనవే. వాటన్నింటిలో శ్రీ పరశురామేశ్వరాలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయ లోగిలిలోకి అడుగిడగానే ఓ కళామయ జగత్తులోకి విచ్చేసిన భావన కలుగుతుంది. వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని మరమ్మత్తు చేశారు. ప్రాచీన కళావైభవానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా ఆ ఘనవారసత్వాన్ని కొనసాగిస్తూ ఆలయ పునర్నిర్మాణాన్ని చేశారు. శ్రీ పరశురామేశ్వర ఆలయం గర్భాలయం జగన్మోహన మంటప సమ్మిళితంగా గోచరమవుతుంది. గర్భాలయంపై సమున్నత విమాన గోపురం 41 అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్భాలయ విమానం కళా సంపత్తితో కనువిందు చేస్తుంది. గర్భాలయంలో శివపరమాత్మ ధీర గంభీరమైన శివలింగాకృతిలో దర్శనమిస్తాడు. విష్ణువు దశావతారాలలో ఒక దివ్యావతారమూర్తి శ్రీ పరశురాముడు. ఆ పరశురాముడు ప్రతిష్ఠించిన లింగమూర్తి పరశురామేశ్వరుడు. దక్షిణాపథం నుంచి ఉత్తర భారతదేశ యాత్ర చేపట్టిన సందర్భంలో పరశురాముడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో శివలింగాలను ప్రతిష్ఠించాడంటారు. అలా కళింగ సీమలో తూర్పు సముద్ర తీరాన ప్రతిష్ఠించిన ఈశ్వరుడే శ్రీ పరశురామేశ్వరుడు.
శివ సంబంధిత ఆలయమైన శ్రీ పరమేశ్వరాలయ శిల్పకళా వైభవాన్ని పరిశీలిస్తే శాక్తేయ తంత్రం గోచరమవుతుంది. అనేక శక్తి రూపాలు ఆలయమంతా సర్వే సర్వత్రా ప్రకటితమవుతాయి. చాముండ, వారాహి, ఇంద్రాణి, వైష్ణవి, కౌమారి, శివాని, బ్రాహ్మి అనే సప్తమాతృకల స్వరూపాలు ఆలయ లోగిలిలో ఉన్నాయి. సప్తమాతృకల అమరిక ఉన్న మొట్టమొదటి ఆలయం భువనేశ్వర్లో ఇదే. ఆలయంలో నెలకొన్న శిల్పకళా సమాహారాన్ని పరిశీలిస్తే జీవ వైవిధ్యం, జీవన వైవిధ్యం ఈ రెండు అంశాలకు సంబంధించిన శిల్పాకృతులు గోచరమవుతాయి. వివిధ రకాల పక్షులు, పుష్పాలు, ఫలాలు, జంతువులు ఇలా విభిన్న తరహా శిల్పాకృతులతో పాటు 7-8 శతాబ్దాల మధ్య ఆనాటి ప్రజల సామాజిక జీవన స్థితిగతులకు దర్పణం పట్టే శిల్పాకృతులు ఈ లోగిలిలో దర్శనీయమవుతాయి. ఆలయ నిర్మాణ శైలిని అనుసరించి ఈ ఆలయం 650 సంవత్సరం ప్రాంతంలో నిర్మితమై ఉండవచ్చని కేసీ పాణిగ్రాహి అనే చరిత్రకారుడు తెలియచేశారు. అయితే 500 సంవత్సరంలోనే ఈ ఆలయం నిర్మితమైందని, అందుకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఫెర్గుసన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు. అయితే చాలామంది చరిత్రకారులు ఈ పరమేశ్వరాలయాన్ని 8వ శతాబ్దపు ఆరంభంలో నిర్మించినట్టుగా చెబుతున్నారు. ఇదే విధమైన ఆలయాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఏడవ శతాబ్దంలో చివరలో భువనేశ్వర ప్రాంతంలో నిర్మించిన శత్రుఘ్నేశ్వర్, భరతేశ్వర్, లక్ష్మణేశ్వర్ ఆలయాల నిర్మాణ శైలికి కొనసాగింపే శ్రీ పరశురామేశ్వర ఆలయంగా వారు అభివర్ణించారు. ఈ పరశురామేశ్వర అంతరాలయంలో 8 గ్రహాల రూపురేఖల్ని ఓ తలుపుపై చిత్రీకరించారు. దీన్ని బట్టి 7వ శతాబ్ద మధ్యకాలానిదిగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత కాలంలో నిర్మితమైన దేవాలయాలలో నవగ్రహాల్ని చిత్రీకరించారు. అంటే అప్పటికి గ్రహాల సంఖ్య 9గా లెక్కించారు. ఈ అంశాలను విశ్లేషిస్తే 8వ శతాబ్దానికి పూర్వమే ఈ ఆలయం నిర్మితమైనట్టుగా ఒక అంచనాకు రావచ్చు. భువనేశ్వరికి పౌరాణికమైన పేరు సిద్ధతీర్థం. ఎందరో సాధకులకు, సిద్ధులకు ఈ ప్రదేశం ఆలవాలంగా ఉండేది. ఒకప్పుడు శక్తిమాతల్ని ఈ ప్రాంతంలో అత్యధికంగా ఆరాధించేవారు. శాసనాలలో, ఆలయ చారిత్రక ఆధారాలలో ఈ నగరం పేరు సిద్ధతీర్థంగానే ప్రస్తావించారు. దేవళ నెలవుగాను భువనేశ్వర్ ఖ్యాతికాంచింది. భువనేశ్వర్ వ్యాప్తంగా అన్ని ఆలయాలు, మందిరాలను కలిపితే 700కు పైగా ఉన్నట్టు అంచనా. 400కు పైగా ఆలయాలు, మందిరాలు పాత భువనేశ్వర్లోనే ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం శిల్పకళా సమన్వితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ శిల్పాకృతి శోభిల్లే ఆలయాలు ఎక్కువ శైవాలయాలే ఉండటం మరో విశేషం. ఆ నేపథ్యంలోనిదే శ్రీ పరశురామేశ్వరాలయం. ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశంలోని నాగరచంద,
రేఖజ, భూమిజ తరహా ఆలయ నిర్మాణ శైలితో పోలిస్తే కళింగ ఆలయాలు ప్రత్యేకమైనవి. ఈ కళింగ శైలిలో ఆలయ ప్రాసాదాలు మూలంలోని చదరపు పీఠం నుండి కంఠభాగం వరకు ఎలాంటి తేడాలు లేకుండా ఒకే పరిమాణాల్లో, కొలతల్లో ఉంటాయి. ముఖ్యంగా ఆలయ శిఖర ప్రాంతాలు ఆభరణయుతంగా, నగిశీలతో శిల్పాకార శోభితంగా ఆకట్టుకుంటాయి. కళింగ ఆలయ నిర్మాణ శైలికి జగన్మోహన మండపాలు ప్రత్యేకత. ఆలయాల విస్తీర్ణం, ప్రాధాన్యాన్ని అనుసరించి కళింగ శైలికి చెందిన ఆలయ కట్టడాలలో 3 విభాగాలను నిర్మిస్తారు. గర్భాలయం, అంతరాలయం, జగన్మోహన మండపాల వారీగా ఆలయ నిర్మాణం ఉంటుంది. శ్రీ పరశురామేశ్వరాలయానికి జగన్మోహన మంటపం పైకప్పు 2 అంతరాల్లో నిర్మితమై ఉంటుంది. గాలి, వెలుతురు జగన్మోహన మంటపంలోకి ప్రసరించడానికి వీలుగా ఈ ఏర్పాటు చేయటం విశేషం. శివుడే ఈ సృష్టికి మూలకారకుడు. శివ పరమాత్మే ఏకైక దైవం. ఆ పరమేశ్వర అనుగ్రహంతోనే సృష్టిచక్రం కొనసాగుతుందని విశ్వసించే శివ సంప్రదాయవాదులైన శైలోద్భవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. తూర్పు తీరంలో నెలకొన్న ఈ దేవాలయం ముష్కరుల దాడికి గురికాలేదు. ఒడిషాలో 12-13 శతాబ్దాల మధ్య ఎన్నో దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. అయితే ఈ ఆలయం అదృష్టవశాత్తు వారి దాడి నుంచి బయటపడగలిగింది. ఇది చరిత్ర చెబుతోన్న సత్యం. భువనేశ్వర్ శ్రీ పరశురామేశ్వరాలయం ఎన్నో ఆలయాలకు ప్రాతిపదిక. ఒడిషా వ్యాప్తంగా నిర్మితమైన ఎన్నో ఆలయాలకు ఈ ఆలయం నిర్మాణ శైలి పరంగా ప్రేరణ కలిగించింది. జగన్మోహన మండపం గర్భగుడితో పూర్తిగా జతచేసిన మొదటి ఆలయంగా ఈ నెలవు ఖ్యాతిగాంచింది. ముక్తేశ్వర దేవాలయానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో వాయవ్యమూలగా 1000 శివలింగాకృతులు నెలకొని ఉంటాయి. శైలోద్భవ రాజవంశానికి చెందిన 2వ మాధవరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. ఈ ఆలయంలో పరశురామాష్టమిని ఘనంగా నిర్వహిస్తారు. జూన్, జూలై మాసాల మధ్యలో వచ్చే పరశురామాష్టమి పర్వదినానికి ఈ ఆలయానికి ఒడిషా నలుమూలల నుంచి భక్తులు అసంఖ్యాకంగా విచ్చేస్తారు. పంచరథ శైలిలో ఆలయ శిఖరం నిర్మితం కావడాన్ని విశేషంగా చెబుతారు. ఎన్నో చరిత్ర గ్రంథాలలో ఆలయ వాస్తుకు సంబంధించిన విశేష సమాచారంలో దీని గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉన్న ఏనుగులు సజీవ కళతో అలరారుతుంటాయి. జగన్మోహన మండపానికి 3 వైపులా 4 గవాక్షాలు అమరి ఉన్నాయి. ఉత్తరం, దక్షిణాల్లో 1, పడమర వైపు 2 కిటికీలు ఉంటాయి. ఈ గవాక్షాలు ఇంటర్లేస్ డిజైన్ పేరిట ఆధునికంగా వ్యవహరించే నిర్మాణ శైలికి అద్దం పడతాయి. భువనేశ్వర్ ప్రాంతంలోనే కాక ఒడిషా వ్యాప్తంగా నిర్మించిన ఎన్నో ఆలయాలకు ఈ పరమేశ్వర్ ఆలయం ఒక నమూనాగా ఉపయుక్తమయ్యింది. 7-8 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించిన ఈ ఆలయ కుడ్యాలు, స్తంభాలు, శిఖరాలపై ఉన్న విగ్రహాకృతులు తదుపరి నిర్మించిన ఆలయాలకు కళాస్ఫూర్తిని అందించాయని పాణిగ్రాహి వంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. భువనేశ్వర క్షేత్రాన్ని ఏకాంబ్ర క్షేత్రం అంటారు. ఏకాంబ్ర అంటే మామిడి చెట్టు. ఈ ప్రాంతంలోని లింగరాజస్వామి మామిడి చెట్టు కింద స్వయం వ్యక్తమయ్యాడంటారు. అందుకే ఈ ప్రాంతానికి ఏకాంబ్ర సన్నిధి అని పేరు. ఇప్పటికీ భువనేశ్వర్లో విరివిగా మామిడి చెట్లు గోచరమవుతుంటాయి.
భువనేశ్వరికి ఆ పేరు రావడానికి నేపథ్యం ఉంది. త్రిభువనేశ్వర అనే పేరు నుండి భువనేశ్వర పదం ఉత్పన్నమయ్యింది. త్రిభువనేశ్వరుడు అంటే ముల్లోకాలను పరిపాలించే ఈశ్వరుడు అని అర్థం. లింగరాజస్వామి, ముక్తేశ్వర స్వామి, పరశురామేశ్వర స్వామి అనే 3 శివస్వరూపాలు త్రిభువనేశ్వర తత్వానికి ప్రతీకగా చెబుతారు. భువనమంటే స్వర్గమనే అర్థమూ ఉంది. ఆలయాలను స్వర్గధామంగా, ఆధ్యాత్మిక చింతనకు స్వర్గద్వారంగా భువనేశ్వర్ని పౌరాణికులు ప్రస్తావిస్తారు. ఈ ఆలయాల సమాహారంలో శ్రీ పరశురామేశ్వరాలయం ఎన్నో ప్రత్యేకతల్ని కలిగి ఉంది. ఆలయ కుడ్యంపై మహిషాసురమర్దిని షడ్భుజాదేవిగా దర్శనమిస్తుంది. ఈ తరహా మూర్తి ఎంతో అరుదైనది. అష్టభుజాదేవిగానే సాధారణంగా మహిషాసురమర్దిని తేజరిల్లుతుంది. కానీ ఇక్కడ 6 చేతులతో 6 విధాలైన ఆయుధాల్ని ధరించిన విగ్రహం ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం శివధామమైన శక్తి స్వరూపాలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు ఆలయమంతటా గోచరమవుతాయి. దుర్గాదేవి, సప్తమాతృకులతో పాటు పలు శక్తి రూపాల సమాహార రూపాల్ని ఇక్కడ మనం తిలకించవచ్చు. ఆలయ సంప్రదాయ నృత్య శైలులకు సంబంధించిన శిల్పాలు ఇక్కడ ప్రత్యేకం. ఈ శిల్పాల్ని వీక్షించి ఎందరో నాట్యశాస్త్రాల్లో వివిధ భంగిమల్ని పొందుపరిచారు. భువనేశ్వర్లోని బిందుసాగర్ సమీపంలో ఉన్న పరశురామేశ్వరాలయం పాత భువనేశ్వర్ నగరం దగ్గర ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆలయం భక్తుల కోసం, సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పరశురామేశ్వరాలయానికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలోనూ, బారాముండా బస్టాండ్ నుండి 7 కిలోమీటర్ల దూరంలోనూ ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ఈ ఆలయ దర్శనం తీర్థయాత్రికులకు, పర్యాటకులకు మరపురాని మనోజ్ఞమైన అనుభూతిని కలిగిస్తుంది. శిల్పకళాపరంగా ఈ ఆలయం మచ్చుతునక. కళలనేవి వారసత్వ సంపదలు. శతాబ్దాలు గడిచినా, కాలచక్రం వేగంగా పరిభ్రమిస్తున్నా కళావసంతం ఎన్నటికీ వాడిపోదు. అది ఒక తరం నుంచి మరో తరానికి ఇలా ఆలయాల శిల్పకళా రూపంలో భవిష్యత్తుకు అమూల్యమైన కానుకలుగా దక్కుతాయి. ఈ అపరూప ఆలయాలు నిర్మించిన రాజులు లేరు.
రాజ్యాలు లేవు. కానీ వారి మనోరథంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక కళాతృష్ణకు ప్రతీకలుగా ఇలాంటి ఆలయాలు కాలదోషం లేకుండా నిలిచాయి. ఈ వెలకట్టలేని జాతి సంపదను కాపాడుకోవాలి. ఇలాంటి దివ్యక్షేత్రాలను ఎల్లప్పుడూ మన హృదయ పీఠాలపై పదిలపరుచుకోవాలి. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.